నేను రాగానే వెళ్ళిపోతున్నారు అంటే నన్ను చీదరించుకోవడమా లేక నన్ను చిన్నబుచ్చుకునేలా చేయటమా? రెండూ కాదు, నిన్ను ద్వేషించడం. మీరు నన్ను ద్వేషించేటంత పెద్ద తప్పు నేనేం చేశాను రాహుల్ బాబు? ఏ నీకు తెలీదా? నువ్వేం తప్పు చేశావో నీకు తెలీదా? నీ వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారో నీకు తెలీదా? నువ్వు చేసిన పని వల్ల ఎంతమంది దగ్గర కుటుంబం అంతా మాటలు పడిందో నీకు తెలీదా? ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది రాహుల్ బాబు. కారణాలు తెలుసుకోకుండా మనిషిని గసురుకుంటూ ఉంటే ఎప్పటికీ మనుషుల మధ్య దూరాలు అలానే ఉండిపోతాయి. కారణాలా? ఏం కారణాలు? కనీసం ఆ కారణాలను అడిగితే అయినా నువ్వు చెప్తున్నావా? లేదు కదా. ఆ కారణాలు ఇప్పుడు నేను చెప్పలేకపోవచ్చు, కానీ చెప్పే టైం ఖచ్చితంగా ఒకరోజు వస్తుంది. వావ్, ఏం చెప్పావు అభి? చేసిన తప్పుని కప్పిపుచ్చుకుందాం అనుకునే ప్రతి ఒక్కరూ చెప్పే మాటలు ఇవే. ఏం జరిగిందంటే దానికి కారణాలున్నాయంటావు. పోనీ కారణం ఏంటనంటే అది చెప్పే టైం కాదు అంటావు. మరి ఆ టైం ఎప్పుడు వస్తుందంటే అది కూడా తెలీదు అంటావు. ఇలాంటి మాటలు నమ్ముతూ కూర్చోవాలంటావా లేక నిర్లక్ష్యంగా వదిలేయాలంటావా? రాహుల్ బాబు, మీ ప్రశ్నకి సమాధానం చెప్పే మరొక ప్రశ్న నా దగ్గరుంది. ఆ ప్రశ్న అడగమంటారా? ఒక ప్రశ్నకి మరో ప్రశ్న ఎప్పుడూ సమాధానం కాదభి. సరే అయితే నేను ఆ ప్రశ్న అడిగిన తర్వాత ఇదే మాటనండి. సరే చూద్దాం, అడుగు. మీరు రోజూ చూసుకునే అద్దాన్ని మీరు నమ్ముతారా? చెప్పండి రాహుల్ బాబు, మీరు రోజూ చూసుకునే అద్దాన్ని మీరు నమ్ముతారా? నమ్ముతాను. అంటే మీరు చూసుకునే అద్దంలో కనిపించేది మీరేనా? అదేం ప్రశ్న? ఆబ్వియస్లీ నేనే. అంటే ఆ అద్దం అబద్ధం కాదు అంటారు, ఆ అద్దం అన్ని నిజాలే చెప్తుంది అంటారు, అంతేనా? 1% కూడా అందులో అబద్ధం ఉండదు. అవునా? సరే అయితే పదండి. అద్దం అబద్ధం చెప్పదు కదా? 100%. మీ కుడి చెయ్యి ఏది? ఇప్పుడు అద్దంలో చూడండి. మీ కుడి చెయ్యి అద్దంలో ఎడం చేలా కనిపిస్తుంది కదా? చూసారా, 1% కూడా అబద్ధం కాదు అన్నారు, కానీ మీ కుడిని ఎడమ చేసింది, ఎడమని కుడి చేసింది. అయితే ఇప్పుడేమంటావు? మన కళ్ళ ముందున్నదంతా నిజం కాదు అని అంటున్నాను. మనం నమ్మే ప్రతి దాంట్లోనూ సత్యం లేకపోవచ్చు అంటున్నాను. నన్ను మీరెప్పుడూ ఒకే కోణంలో చూస్తున్నారు, అందుకే నేను చేసిన ప్రతిదీ మీకు తప్పుగా కనిపిస్తోంది. ఒక మనిషిని గాని పరిస్థితిని గాని చూడటానికి వేరే వేరే కోణాలు కూడా ఉంటాయి. ఆ కోణాల నుంచి కూడా చూడ్డం మొదలుపెట్టినప్పుడే ఆ మనుషులు గాని ఆ పరిస్థితులు గాని సరైన రీతిలో అర్థమవుతాయి. నా గురించి కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకునే రోజు అతి త్వరలోనే వస్తుందని నమ్ముతున్నాను. చివరిగా ఒక్క మాట, కేతన వల్ల మీకు ఈ ఇంటికి ప్రమాదం పొంచి ఉందని నేను హెచ్చరిస్తూనే ఉన్నాను, కానీ నన్ను ఎవ్వరూ నమ్మలేదు. చివరికి ఈ కేతన ఒక మోసగత్తె అని మీరే తెలుసుకున్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మీరు నమ్మే ప్రతిదీ నిజం కాదు. ఎన్నిసార్లు గేలమేస్తే ఏం లాభం? నీళ్లు లేని చెరువులో చేపలు దొరుకుతాయా అన్నట్టు
చేతకాని మీ తమ్ముణ్ణి ఇన్నిసార్లు ఉసిగొల్పావు. వాడు చేసిన ఒక్క ప్రయత్నమూ సఫలం కాలేదు. ఆఖరికి ఈ రోజు కూడా అభిని మట్టు పెడదామనుకుని ఆఖరికి మీ తమ్ముడే మట్టి కరిచాడు. వదినా, అసలే నేను చిరాకు మీదున్నాను. నీ మాటలతో ఇంకా నాకు చిరెత్తించుకో. అవునులే, నిజాలు చెప్తే ఇలాగే చిరాకులొస్తాయి, చీదరింపులు వస్తాయి. వదినా ప్లీజ్, పదే పదే అదే చెప్పి నా బుర్ర హీటెక్కించుకో.